ఈటెల కన్నెర్ర పేదల భూమిని కబ్జా చేస్తారా అంటూ ఫైర్ అంట. గట్కేసర్లోని ఏకశిలా వెంచర్ సందర్శన. అక్కడే మద్యం సేవిస్తున్న వ్యక్తులపై బీజేపీ కార్యకర్తలు, ప్లాట్ల యజమానులు దాడి. వారంతా కబ్జాదారులు, అనుచరులేనన్న స్థానికులంట. చూసుకోరియా. పేదల భూములను ఆక్రమించి ప్లాట్లుగా విక్రయిస్తున్న రియల్ ఎస్టేట్ బ్రోకర్లను మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ తగిన బుద్ధి చెప్పారు. బీదల భూములను ఆక్రమిస్తావా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇవాళ ఆయన మేడ్చల్ జిల్లా గట్కేసర్ మండలంలో ఏకశిలా ప్లాట్స్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏకశిలా వెంచర్లో ప్లాట్లను సందర్శించే క్రమంలో గొడవ తలెత్తింది. ఆ ప్రాంతంలో కొందరు వ్యక్తులు మద్యం సేవిస్తూ అనుమానాస్పదంగా కనిపించడంతో బీజేపీ కార్యకర్తలు, ప్లాట్ల యజమానులు వారిపై దాడికి దిగారు. బీజేపీ కార్యకర్తల దాడి నుంచి తప్పించుకున్న ఆ వ్యక్తులు బయటకు పరుగు తీశారు. అయితే దాడి సమయంలో అడ్డుకునే క్రమంలో ఎంపీ ఈటెల ఒక వ్యక్తిపై చెయ్యి చేసుకున్నారంట, ఈటెల రాజేందర్. సో ఎందుకంటే అక్కడ పేదల భూములు కబ్జా అవుతున్నాయి. అక్కడ కొంతమంది మద్యం తాగుతున్నారంట. ఇక దాన్ని ఆ గొడవలో ఎంపీ ఈటెల ఒక వ్యక్తిపై చేసుకున్నారు. అతను ఒక రియల్ ఎస్టేట్ సంస్థలో బ్రోకర్ అని తెలుస్తుంది. పారిపోయిన వారంతా కూడా భూ కబ్జాదారులు, అనుచరులని స్థానికులు వెల్లడించారు. కొంతకాలంగా అసోసియేషన్ సభ్యులకు పలువురు రియల్టర్ల మధ్య వివాదం నడుస్తుంది. ఇట్లా చాలా జాగాలు కూడా ఉన్నాయి రాష్ట్రంలో. ప్రతి జాగల ఈటెల రాజేందర్ గారు చేసినట్టు మిగతా నాయకులు, అన్ని పార్టీల నాయకులకు పోయి ఆ పేదలకు భూ కబ్జాలు ఎవరైతే చేసిరో వాళ్ళ చెరల నుంచి వాళ్ళ భూమిని నిలిపియాలి. మంత్రికి పోలీసులకు చెప్పే వచ్చా అంట. మంత్రికి పోలీసులకు చెప్పే వచ్చిందట ఈటెల రాజేందర్ గారు. ఎంపీ ఈటెల మీడియాతో మాట్లాడుతూ ఎంపీకి చెప్తే తాము భయపడతామా అంటూ బాధితులను గుండాలు బెదిరించారని అన్నారు. తాను ఇక్కడికి వస్తున్నట్టు మంత్రికి పోలీసులకు చెప్పే వచ్చారని వెల్లడించారు. తన ముందే గుండాలు బెదిరింపులకు దిగారని పేర్కొన్నారు. పోలీసులు ఎవరికి మద్దతు తెలుపుతున్నారని ఈటెల ప్రశ్నించారు. ప్రజలకు మీరు రక్షణ కల్పించకపోతే తామే గుండాలను పారదోల్తామని హెచ్చరించారు. అరుంధతి నగర్, బాలాజీ నగర్, జవహర్ నగర్లో తాను స్వయంగా వెళ్లి పరిశీలించారని, పేదలు 40 గజాలు 60 గజాల్లో ఇల్లు కట్టుకుంటే గుండాలు వచ్చి కూలగొట్టి పోతున్నారని మండిపడ్డారు. ఎవరా గుండాలు, ఏ పార్టీకి చెందినవారు అనేది కూడా తేల్చాలి మీరు ఈటెల రాజేందర్ గారు. అధికారులు, పోలీసులు వారికి మద్దతు తెలుపుతున్నారని ఎంపీ ఆరోపించారు. వాస్తవమే కదా, వాళ్లకు ఎవరు అండదండలో లేకపోతే వారు అంత ధైర్యం ఎట్లా వస్తుంది, వాళ్ళు దానికి ఎట్లా ఒడిగడతారు. దీనిపై రెవెన్యూ మంత్రి, కలెక్టర్, సిపితో మాట్లాడారని చెప్పారు. బాధితులు మాట్లాడుతూ ఫిర్యాదు ఇచ్చినా పోలీసులు పట్టించుకోలేదని తెలిపారు. ఇక దీంట్లో మతలబే ఉంది, పోలీసులు పట్టించుకోకపోతే. పోలీసులు ఎందుకు పట్టించుకోరు? అసలు పోలీసులే నిజంగా కరెక్ట్ డ్యూటీ చేసి పేదల పక్షాన్ని నిలబడితే ఏ ఒక్కడు అసలు భూమి కబ్జా చేయడు, ఎటువంటి మోసాలు చేయరు. పోలీసులే వాళ్ళు ఉన్నతాధికారుల లేకపోతే నాయకుల ఆదేశాలకు వాళ్ళు తల వంచుతారేమో కానీ దాంతో సామాన్య ప్రజలు, బాధితులు మాత్రం చాలా ఇబ్బందులు పడుతున్నారు. నిధులు ఎలా